Hello everyone, good evening and welcome back to my channel Muneshwar Jain. Hello, how are you all? Hope you are all doing well. And today the date is June 2nd. ఈ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే. అండ్ బై ది వే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నా. సో తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి మొత్తం సెక్రటరేట్ మొత్తం లైటింగ్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మన హిమాయత్ టీటీడీ ఉంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం. సో ఆ టెంపుల్ కట్టి 25 years అవుతుందంట. సో 25 years సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. అక్కడ టెంపుల్ దగ్గర కూడా లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా చేసినారు. బయటంతా డెకరేషన్ చాలా చాలా బాగుండే. సో అట్లనే ఒక బ్లాగ్ ఎందుకు చేయొద్దు అన్నట్టు బైక్ తీసుకొని బయలుదేరినా. సో మన ఎక్స్పల్స్ తీయలేదు, యాక్టివా తీసుకున్నా. షార్ట్ డిస్టెన్సే కాబట్టి అంత పెద్ద బండి అవసరం లేదనిపించి ఈ బండి తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఏం చేస్తా, ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తా. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళేసి ఆ లైటింగ్ అంతా చూసుకొని సెక్రటరీ దగ్గర ఒక మంచి విజువల్స్ ఏమైనా తీసుకున్నాము. తీసేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు హిమాయత్నగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేద్దాం. ఇది పెద్ద వ్లాగింగ్ కాదు. మెయిన్లీ ఈ వీడియో నేను తీయడానికి రీజన్ ఏంటి అంటే మన వ్లాగింగ్ కెమెరా చేంజ్ చేసిన నేను. ఇంతకుముందు మనము ఇన్స్టా 360 AS Pro యూజ్ చేస్తుండే. సో రీసెంట్లీ ఏం చేసిన అంటే DJI Action 2 కెమెరా తీసుకున్నా. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కెమెరా ఇది. అండ్ దానికి ఏం చేసిన అంటే మన శాంసంగ్ AKG హెడ్సెట్ ఉంటుంది కదా, ఆ హెడ్సెట్ కనెక్ట్ చేసి ఆ మైక్ త్రూ ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఆడియో ఎట్లా వస్తుంది అది కూడా మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట ఈ బ్లాగ్లో మనము. నేను చెప్పినా కదా టీటీడీ దగ్గర మొత్తం లైటింగ్స్ వేసినాయని చెప్పి. ఇక చూడండి మొత్తం అక్కడ మొత్తం కమాన్ లాగా ఈ లైటింగ్స్ వేసినారు. అండ్ రోడ్ సైడ్ మొత్తం మధ్యలో డివైడర్ మీద లైటింగ్స్ వేసినారు. నేను నైట్ ఫ్రెండ్స్తో బయటకు వచ్చినప్పుడు చూసిన, అప్పుడే అనుకున్న వీడియో చేద్దామని చెప్పి. ఇట్లా లోపలికి వెళ్తే మనకి బ్యాక్ సైడ్ అటు సైడ్ రోడ్ ఒకటి కనెక్ట్ అవుతుంది. ఓ పని చేస్తా, ఇట్లా వెళ్ళి యూటర్న్ చేసుకొని వచ్చి దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకొని ట్యాంక్ బండ్కి వెళ్ళిపోవాలి. బ్యూటిఫుల్. నిజంగా యాక్చువల్లీ ఈ కెమెరాలని నైట్ టైంలో సరిగ్గా కనిపించదేమో, వీడియోస్ మొత్తం పిచ్చిగా వస్తుందేమో అనుకున్నా. కానీ పర్లేదు, గోప్రో కంటే చాలా బెటర్ ఉంది కెమెరా. గోప్రోలోనే నైట్ టైంలో మొత్తం నాయిస్ వస్తుంది, గ్లిచ్ వస్తుంది. కానీ ఈ వీడియో పర్లేదు, బాగా. 20th యాన్యువల్ బ్రహ్మోత్సవం. సో ఇది యాక్చువల్లీ 25 years సెలబ్రేషన్ అనుకున్నాం కదా మనం. కాదు, 20th యాన్యువల్ బ్రహ్మోత్సవం అంట. కమాన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వేసినారు. అదే ఏడుదాకా వచ్చారు పోయి. యాక్చువల్లీ మన దగ్గర రివర్టీ నుంచి రైట్ తీసుకుంటే అయిపోయాడు. ఆ లైటింగ్స్ అవన్నీ చూద్దామని చెప్పి మనం ఆ రూట్లో వెళ్ళి యూటర్న్ చేసుకుని కమాన్ లోపలికి వెళ్ళి బయటికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఈ లైటింగ్స్ బ్యూటిఫుల్గా ఉందా. అండ్ ఇప్పుడు మనం ముంగడికి వెళ్తే మొత్తం సెక్రటరేట్ మొత్తం మెరుస్తుంటుంది ఇప్పుడు. కానీ నిజంగా సీరియస్లీ చెప్తున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఈ తెలంగాణ ఫార్మేషన్ డే ఒక రేంజ్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళము. కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సెలబ్రేషన్స్ మ్యాటర్కి వస్తానైతే చాలా చాలా తగ్గిందని అనుకోవచ్చు. మేబీ బడ్జెట్ లేదంటున్నది కాబట్టి దానివల్ల కూడా కావచ్చేమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ ఆ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇక్కడ బండి అట్లా పోయి ముంగడికి వెళ్ళి యూటర్న్ చేసుకుని వద్దామా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ యూటర్న్ ఉండదు, డైరెక్ట్ మన నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ రోటరీ దగ్గర నుంచి యూటర్న్ చేసుకొని రావాలి. ఇక ట్యాంక్ బండ్ రోడ్ అంతా లైటింగ్ వేయలే, కానీ ఇందిరాగాంధీ స్టాచ్యూకి మాత్రం చుట్టూ మంచిగా లైటింగ్ వేసుకోరు వీళ్ళు. మొన్నటిదాకా లైటింగ్ బాగుండే కదా పోయి, మిస్వల్ కంటెస్ట్ అవుతుందని చెప్పి హైదరాబాద్ అంతా చకాచక మెరిపించారు. కరెక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే వచ్చేసరికి ఎందుకు ఇట్లా చేశారు. సో యూటర్న్ చేసుకొని మళ్ళీ సెక్రటరీ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు సైడ్కి ఏదైనా మంచిగా ప్లేస్ ఉంటే బండి ఆపుకొని జర సెక్రటరీది మంచి వీడియో తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ టీటీడీకి వెళ్ళి టీటీడీలో దర్శనం చేసుకున్నాం.
సెక్రటరీది ఒక వీడియో ఫుటేజ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు బయలుదేరినా. ఇప్పుడు మనం ఏడికి వెళ్తున్నాం అంటే మన ఏమైనా టీటీడీ దగ్గరికి వెళ్తున్నాం. తిరుమల తిరుపతి వెంకటేశ. ఇఫ్ యూ డోంట్ గెట్ పార్కింగ్ ప్లేస్ యూ మస్ట్ క్రియేట్ వన్. మనం దేనికోసం అయితే వద్దాం అనుకున్నాము అదే కాలేదు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం అనుకున్నాము కానీ అది కాలేదు. టెంపుల్ క్లోజ్ అయిపోయింది. 9 o'clock టెంపుల్ క్లోజ్ అంట. సో మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clock ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి టెంపుల్ క్లోజ్ అని చెప్పి పంపించేసినారు. సో ఇప్పుడు మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి పోయేసి జర ఈ వీడియోలు అన్నీ ఎట్లా వచ్చినాయి, మొత్తం ఆడియో ఎట్లా ఆడియబుల్గా ఉందా లేదా, ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, ప్రోస్ కాన్స్ ఏమున్నాయో మొత్తం అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్. సో నిన్న మనము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా, నైట్ టెంపుల్ క్లోజ్ ఉండే టీటీడీ. సో ఏమనుకున్నా అంటే మార్నింగ్ లేచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం అని చెప్పి అర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అండ్ బై ది వే నైట్ మనము యాక్టివా వెహికల్ మీద వెళ్ళాం కదా, సో యాక్టివాలో యాంగిల్ ఎట్లా వస్తుంది చెక్ చేసుకున్నాం. అట్లనే మన ఎక్స్పల్స్ మీద కూడా ఎట్లా ఉంది పర్స్పెక్టివ్ అది కూడా చూసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఎక్స్పల్స్ తీసుకుంటాం. టెంపుల్కి వెళ్ళేసి మంచిగా దేవుడి దగ్గర దర్శనం చేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని అక్కడ నుంచి వద్దాము. మొత్తం నో పార్కింగ్ పెట్టారుగా, అక్కడ మొత్తం నో పార్కింగ్ పెట్టేసినారు. సో బండి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేయాల్సి వస్తుంది. అండ్ సక్సెస్ఫుల్గా దేవుని దగ్గర దర్శనం అయితే చాలా చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా జరిగింది. మొత్తం టెంపుల్ అంతా ఎక్స్పెక్ట్ చేయలే అంత డెకరేటెడ్గా ఉంటుంది అని చెప్పి మస్తు అనిపించింది ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ మనం వచ్చేటప్పుడు నేను ఏం చేసిన అంటే కెమెరా యాంగిల్ వైడ్ యాంగిల్లో పెట్టి రికార్డ్ చేస్తుండే, అండ్ ఇప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్లో ఉంది. ఇక్కడితో నా వీడియో ఏం చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నా నెక్స్ట్ లో కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. జై హింద్, జై భారత్.